నమస్కారం. ఆశ్రయించండి. నూరి ఫాతిమాని ఆశ్రయించవలసిందిగా ప్రతి ఒక్కరికి కోరుతున్నాం. చెప్పుడు ఆగు ఆగు దయచేసి కొద్దిగా పక్కకి వచ్చేయండి. ఇక్కడ ఉండకూడదు సార్. ప్లీజ్ ప్లీజ్ సార్. ఎలక్షన్ అబ్జర్వర్స్ ఉన్నారు. ప్లీజ్ సురేష్ తీసుకెళ్ళేసి అన్నిసార్లు మనం గెలిచాం. అమ్మవారు ఆశీస్సులు అందరూ ఆశీస్సులు. ఆయన వచ్చి అందరికీ నమస్తే. అస్సలాము అలైకుం. ఈరోజు మరి 19వ తారీఖున నామినేషన్ వేయటం జరిగింది. మన ప్రియతమైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశానికి నిజంగానే కట్టుబడి ఉంటాను. ప్రజల సేవ లక్ష్యం అన్నట్టు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ విధంగా ఉందో అదేవిధంగా గుంటూరు తూర్పు ప్రజలకు ఎప్పుడు వెన్నంటే ఉంటూ నా మొదటి అడుగైన ఈరోజు నామినేషన్ వేయటం జరిగింది. మరి నాన్నగారు 10 సంవత్సరాలు ప్రజాసేవే లక్ష్యంగా మరి ప్రతి గుంటూరు తూర్పులో ఎక్కడ వెళ్ళినా కూడా ఆదరణ ఈరోజు మరి 3వ మరి విజయవంతంగా ఈరోజు ర్యాలీ నిర్వహించిన దానికి ఎండ లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాను. అభిమానులు అలాగే వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు నాయకులు కార్యకర్తలు అందరూ ఇదే విజయం. దీన్ని బట్టే అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఎలా ఉన్నారో అలాగే గుంటూరు తూర్పు ప్రజలు నా కోసం ఏ విధంగా మరి ప్రతి ఒక్కళ్ళు వెన్నంటే ఉన్నారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఖచ్చితంగా ఇంకొక 24 రోజులు ఉన్నాయి. ఈ 24 రోజుల్లోనే విజయ ఢంకా ఎలా ఉంటుంది అని చెప్పి మే 13వ తారీఖున ప్రజలందరూ వాళ్ళు ఓటు హక్కుని వినియోగించి చూపిస్తామని చెప్పి ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ సంక్షేమ పథకాలు కొనసాగాలన్నా మన ప్రియతమైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారని చెప్పి ప్రజలందరూ చెప్తున్నారు. ఖచ్చితంగా మేము కూడా అదే విధంగా కృషి చేస్తాము. జగన్మోహన్ రెడ్డి గారు అడుగుజాడుల్లో నడుస్తూ ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తాను. మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను. ఆశీస్సులతో అదేవిధంగా గవర్నర్ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈరోజు నా కూతురు నూరి ఫాతిమా నామినేషన్ వేయడం జరిగింది.
గుంటూరు నగర ప్రజలు కూడా నేను అభినందన తెలియజేస్తున్నా. ఎందుకంటే 2 సార్లు ఎమ్మెల్యేగా నన్ను గెలిపించారు. అదేవిధంగా ఈరోజు కూడా అదేవిధంగా గుంటూరు నగర ప్రజలందరూ కూడా ముస్తఫా కూతుర్ని గెలిపించాలి. ఎందుకు గెలిపించాలంటే వాళ్ళు కష్టపడేవాళ్ళు, కష్టపడి పనిచేస్తారు. అలాంటి వాళ్ళే రాజకీయ నాయకులుగా కావాలనేది గుంటూరు ఏ మూలకి వెళ్ళినా అదేవిధంగా కోరుకుంటున్నారు. అదేవిధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశయాల్ని కూడా ముందు తీసుకెళ్ళడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గుంటూరు నగర ప్రజలకు సంబంధించి 33,000 ఇళ్ళు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏ మూలకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ మంచి స్పందన నూరి ఫాతిమాకి ఓటేస్తాం, గెలిపిస్తాం. అంటే ఒక కులం కాదు, ఒక మతం కాదు, ఒక పార్టీ అందరూ కూడా కలిసి మీ నూరి ఫాతిమాని తప్పకుండా గెలిపించే బాధ్యత మాది అని చెప్తుంటే నిజంగా ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అని చెప్పేసి నేను ఏ తల్లి దీవించిందో, ఏ తండ్రి దీవించాడో ఈరోజు కూడా గుంటూరు నగరంలో మనకి ఆ విధంగా ఆదరణ ఉందంటే నిజంగా అది భగవంతుని వరంగా అయితే నేనైతే భావిస్తున్నా. అందుకనే ప్రజలను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న కృషి, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా 4% రిజర్వేషన్ ఇచ్చారో ప్రజలందరూ తెలుసు. అలాంటిది ఈరోజు కొంతమంది 4% తీసేస్తాం, ఈ గుళ్ళకు సంబంధించి కానివ్వండి, లేకపోతే మసీదులు తీసేస్తాం, చర్చిలు తీసేస్తాం అని చెప్పడం నిజంగా ఇది మానవత్వమా అని చెప్పి నేనైతే తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనుషులందరం మనం ఒకటే, మనం అందరం ఒక మానవులం, మన భారతదేశంలో పుట్టిన వాళ్ళం. మరి అలాంటిది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి రాసిన రాజ్యాంగ విధిని మొత్తం ఈ భారతదేశంలో ప్రతి కులం, ప్రతి మతం అందరూ బతికే విధంగా మరి ఆయన అడుగు వేసి ఆ రోజు మనందరూ చెప్పడం జరిగింది. కానీ ఈరోజు రకరకాలుగా ఉంది. అందుకనే రేపు రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరూ అండగా ఉండవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను అన్నమాట.